ఎవరివన్ ఐఎమ్ రాజేష్. అందరూ ఊహించినట్టుగానే అయింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు పెహల్గాంలో చేసిన అటాక్కి ప్రతిదాడులుగా భారతదేశము ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ జాయింట్ ఆపరేషన్స్తో పాకిస్తాన్లో గల పలు టెర్రరిస్ట్ క్యాంపుల మీద కంప్లీట్గా కంటిన్యూస్గా అటాక్ జరుగుతుంది. నిన్న రాత్రి ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వెనకాల భారత్ ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తుందని చెప్పేసి నేను అర్థం చేసుకొని షాక్ అయ్యాను. ఇది డెఫినెట్గా పాకిస్తాన్కి తెలిసిండకపోవచ్చు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు నిజంగా షాక్ అయ్యే గురి. ఈ ఆపరేషన్ సింధూర్ అర్థం ఏంటంటే దీనికి చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ఇండియాలోని టాప్లో కాశ్మీర్ పైన ఉన్న రైట్ కార్నర్ పాకిస్తాన్ పరిధిలో ఉంది. దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పుకుంటున్నారు. సో భారతదేశానికి నుదిటి లాంటిది అనమాట. ఆపరేషన్ సింధూర్లో ఒక కుంకుమర్ని గమనించారా? ఈ కుంకుమర్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళు ట్రెడిషన్గా ఈ కుంకుమర్ని యూజ్ చేస్తారు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్లోని గల టెర్రరిస్టుల క్యాంపుల మీద కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి. విషయం పాకిస్తాన్కి తెలిస్తే నిజంగానే హడలెత్తిపోతుందని అనుకుంటుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇంకా ఫ్యూచర్లో ఉండబోదని. జై